రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనా కేసుల సంఖ్య అధికమవుతూ ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో వైరస్ జన్యుక్రమ విశ్లేషణకు పాజిటివ్ నమూనాలు పంపించాలని అన్ని రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్, చైనా, అమెరికా దేశాల్లో కరోనా కేసుల సంఖ్య అధికమవుతూ ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మన దేశంలో కూడా అక్కడక్కడ నమోదవుతున్న కరోనా కేసులకు సంబంధించి రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలకమైన సూచనలు చేసింది. వైరస్ కొత్త వేరియంట్లను ఎప్పటికప్పుడు గుర్తించడానికి గాను పాజిటివ్ నమూనాల పూర్తి జన్యుక్రమాన్ని విశ్లేషించాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. దీనికోసం ప్రతిరోజు కోవిడ్ పాజిటివ్గా తేలిన నమూనాలను SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్జియం ల్యాబొరేటరీలకు పంపాలని కోరారు. ఇక భారత్ను పొంచి ఉన్న ముప్పు, జాగ్రత్తలు, తాజా పరిస్థితులపై ఇవాళ చర్చించనున్నారు. ఆర్థిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన కాసేపట్లో సమీక్ష నిర్వహించనున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో కరోనా కేసుల సంఖ్య అధికమవుతుండడం వల్ల కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో వైరస్ జన్యుక్రమ విశ్లేషణకు పాజిటివ్ నమూనాలు పంపించాలని అన్ని రాష్ట్రాలకు సూచనలు జారీ చేసింది. జపాన్, దక్షిణ కొరియా, బ్రెజిల్, చైనా, అమెరికా దేశాల్లో కరోనా కేసుల సంఖ్య అధికమవుతుండడం కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మన దేశంలో అక్కడక్కడ నమోదవుతున్న కరోనా కేసులకు సంబంధించి రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు కీలకమైన సూచనలు చేసింది. వైరస్ కొత్త వేరియంట్లను ఎప్పటికప్పుడు గుర్తించడానికి పాజిటివ్ నమూనాల పూర్తి జన్యు క్రమాన్ని కూడా విశ్లేషించిన అవసరం ఉందని పేర్కొంటూ కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు. దీనికోసం ప్రతిరోజు కోవిడ్ పాజిటివ్గా తేలిన నమూనాలను SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్జియం ల్యాబొరేటరీలకు పంపించాలని కోరారు. భారత్లో పొంచి ఉన్న ముప్పు, జాగ్రత్తలు, తాజా పరిస్థితిపై ఇవాళ చర్చించనున్నారు. ఇక ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన కాసేపట్లో సమీక్ష నిర్వహించనున్నారు.